చెప్పండి అన్న, ఎట్లా ఉంది కాంగ్రెస్ పాలన? దాదాపుగా ఏర్పడిన సంవత్సరానికే చిరు వ్యాపారుల నుంచి, రైతుల నుంచి ఏ వర్గం, ఒక కులం లేదు, మతం లేదు, జాతి లేదు, ఏ వర్గమైనా పూర్తి అసంపూర్తిగా ఏ పనులైనా ఎటువైపు సాగకుండా ఎక్కడివక్కడే ఉన్నాయి. దాదాపుగా తెలంగాణ వచ్చిన తర్వాత చీకటి రాజ్యం అవుతుంది అన్నారు. తెలంగాణని అనవసరంగా ఎందుకు మీరందరూ వెనుకకు పోతుంది అన్నారు. అట్లాంటి అన్నిటిని తలదన్నిలా గత 10 ఏళ్లలో కేసీఆర్ అద్భుతంగా అభివృద్ధి చేశారు తెలంగాణని. ఐటీ రంగాల్లో కానివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో కానివ్వండి, రైతులకు మేలు చేయడంలో కానివ్వండి, అన్నిట్లలో తెలంగాణని నెంబర్ 1 వైపుగా నడిపిన నాయకుడు ఆయన. ఈ రోజు ఆయన తనయుడు అయిన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఆమన్గల్కి వస్తున్నారు. ఈ సభ చాలా అద్భుతంగా జరుగుతుంది. మీరు కూడా చూస్తారు. ఎంత తీవ్ర వ్యతిరేకత ఉందనేది మీకు కూడా అర్థమవుతుంది. ఈరోజు సార్ గ్యారంటీలు ఇస్తున్నాము, ఆల్రెడీ 100 రోజుల్లో సగం గ్యారంటీలు అయిపోయినాయి. రైతులకి రైతు భరోసా, రుణమాఫీ, బోనస్ ఇవన్నీ ఇస్తా ఉన్నాము. మా ప్రభుత్వం చేసినట్టు తెలంగాణలో కాదు, దేశ రాజకీయాల్లో, దేశ రాష్ట్రాలలో కూడా ఎక్కడ ఇవ్వలేదు. రైతులకు అంతగా రుణమాఫీ చేసింది మా ప్రభుత్వం, 22,000 కోట్లు చేసిందని గొప్పగా చెప్తా ఉన్నారు. సార్, ఒకప్పుడు తెలంగాణలో మనం చూస్తే దాదాపుగా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు, తెలంగాణ అంటే ఎడారి ప్రాంతంగా, ఇటు చూసిన పంటలు 100 ఎకరాలు ఉన్న రైతు కూడా కూలి పనికి పోయేటోళ్ళు. అట్లాంటి పరిస్థితి ఉండే తెలంగాణలో ఈ రోజు తెలంగాణ సుభిక్షమైందంటే, రైతాంగం అద్భుతంగా కొనసాగిందంటే దానికి కారణం కేసీఆర్ గారు. ఆయన వేసిన రైతు బంధు అనే ఒక పథకం వల్ల తెలంగాణలో రైతాంగం చాలా సుభిక్షమైంది, అద్భుతంగా ముందలు పోయింది. ఆయన వల్లనే ఈ రోజు తెలంగాణ అంత అభివృద్ధి చెందింది. రైతులు చాలా బాధలో ఉన్నారు పాపం. వాళ్ళకి కరెంటు సరిగా ఉండట్లేదు. కరెంటు 1 గంట సేపు ఉంటే అర్ధగంట తీసేస్తున్నారు. కరెంటు కరెక్ట్ టైం ఉండట్లేదు. ప్రతిదానికి ఇబ్బంది అవుతుంది. పాత రోజులు మళ్ళీ గుర్తొస్తున్నాయి. ఇంకా రానున్నది ఎండాకాలము, వాళ్ళకి ఇంకా ఇబ్బంది అవుతుంటది. కాబట్టి మేము ఇప్పుడైనా ఏం చెప్తున్నామంటే, కేసీఆర్ గారు కూడా ఇదే మాట అన్నారు, మీరు అధికారంలో ఉన్న రోజులు ఖచ్చితంగా మీరు మంచిగా ఉండండి, మంచిగా నిర్మోహమాటంగా పనిచేయండి, నలుగురికి అవసరం వచ్చేది పనిచేయండి. మేము కూడా అదే అంటున్నాము. ఇప్పటికైనా మీ తప్పులు తెలుసుకొని అందరికీ అవసరమయ్యే పనులు చేయండి. రైతు బంధు టైం టు టైం ఇవ్వండి. లిమిట్ పెట్టిరు కదా, ఆ లిమిట్ పెట్టినందుకు కూడా కరెక్ట్గా వేయండి డబ్బులు. రైతులకు ఇబ్బంది అవుతుంది. ఒక రైతు వల్ల అందరూ ఆగిపోతున్నారు. కూలీలు, పనిచేసే కూలీల నుంచి మార్కెట్లు ఉండే వ్యాపారులకు వెళ్ళి అందరూ ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి నేనేమంటున్నా అంటే, మీరు చేసే పని సక్రమంగా చేయండి. మేము అది ఇచ్చినాం ఇది ఇచ్చినాం అంటే ఎవరికి ఇచ్చిరు? మీరు మండలానికి ఒక 20 గ్రామాలు ఉంటే ఒక గ్రామాన్ని పైలట్ ప్రాజెక్ట్ కిందికి తీసుకొని మీరు పని చేయడం ఎంతవరకు కరెక్ట్? ఒక ఊరికే రైతు బంధు, ఒక ఊరికే ఇల్లులు, ఒక ఊరికే అన్ని అంటే కన్వ ఊరు వాళ్ళందరూ మీకు ఓట్లు వేయలేదా అన్న? మీకు గుర్తు లేదా? మీ అందరు వేస్తేనే అన్న మీరు ఈరోజు ఆడ అధికారంలో ఉన్నది. కాబట్టి నేనేమంటున్నా అంటే, నిష్కల్మషంగా నిజాయితీగా పనిచేయండి. రైతులకి కష్టాలలో ఉన్నారు, వాళ్ళని మీరు ఖచ్చితంగా ఆదుకోవాలి. రేపు ఈ రోజు జరగనున్న ధర్నాతోటి మీకు అర్థమైపోతుంది ఎంత వ్యతిరేకత ఉంది. స్వచ్ఛందంగా వస్తున్నారండి అందరూ రైతులు, స్వచ్ఛందంగా రైతులు, ఆడోళ్ళు అందరూ వస్తున్నారు ఈ సభకి. ఈ సభ చాలా గ్రాండ్ గా అవుతుంది, మీకు కూడా తెలిసిపోతుంది. టీఆర్ఎస్ పార్టీ అనేక దఫలాలుగా ధర్నాలు, దీక్షలను పెడతా ఉంది. సో ప్రభుత్వం పైన కావాలని విష ప్రచారం చేస్తుందని చెప్పి కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నాం. మీరేం చెప్తారు అన్న? విష ప్రచారం చేస్తే నేనేమంటున్నా అంటే, విష ప్రచారం చేస్తే ఇంత ఆదరణ రాదన్నా. బీఆర్ఎస్ పార్టీ విష ప్రచారణ చేసి బీఆర్ఎస్ పార్టీ ఏదో చేస్తుంది అని అంటే మాత్రం ఇంత ఆదరణ రాదు. మీకు చూస్తాం, మీరు మరి కాసేపట్లో మీకు అర్థమవుతుంది. మీరు ఇక్కడే ఉంటారు కదా, లైవ్ అంతా టెలికాస్ట్ చేస్తారు కదా, ఏం పబ్లిక్ వస్తారు, ఎంతవరకు వస్తారు అనేది మీకు ఈజీగా అర్థమైపోతుంది. నేను అదంటున్నా. ఇప్పుడు ఒకటన్నా, ఒకరు మంచి చేస్తే మంచి అంటారు జనాలు ఎవరైనా, అంతేగాని నేను చేయకుండా మా మీద బురద తల్లుతురు అంటే అది తప్పు, ఆబ్వియస్ గా తప్పు. అన్న, కేసీఆర్ అనేట ఏదైనా పథకం ఇస్తే మధ్యలో ఒక పైరవికారుడు ఉండరు. డైరెక్ట్ ప్రభుత్వానికి, ఆ లబ్ధి పొందే రైతుకు, లబ్ధి పొందే వ్యక్తికి మధ్యనే ఉంటది. పైరవికారుడు ఉండడు, అప్లికేషన్స్ ఉండవు, ఇబ్బంది ఉండదు. కులగణన సర్వే అని వీళ్ళు మొన్న పెట్టిరు కదా, అసలు సర్వే సక్రమంగా జరగలేదు. సర్వే తప్పుల తడక, ఫాల్ట్. నేనేమంటున్నా అంటే, ఆ సర్వేని చించి బూడిదలో వేసేయండి. అంత ముందుకు కేసీఆర్ సమగ్ర సర్వే అని చేపట్టినారు. అది ఎక్కడెక్కడి నుంచో ఉన్నోళ్ళు ఆ రోజు ఖచ్చితంగా అందుబాటులో ఉన్నారు. ఆ సమగ్ర సర్వేలో నేను కూడా పాల్గొన్న, ప్రతి ఇంటికి నేను కూడా తిరిగినోని మా గ్రామంలో. అది చాలా అద్భుతంగా జరిగింది. అప్పుడు నేను అదే అంటున్నా, మీరేందంటే తెలుసుకోండి మీ తప్పులని.
అంతేగాని మా మీద బురద చల్లుతారంటే మీరు చేసేది చెప్తున్నారు. జనాలు మీ మీద బురద చల్లితే వాళ్ళకి ఏమన్నా వస్తుందా? అది ఏం రాదు కదా. మంచి చేస్తే కేసీఆర్ మంచి అన్నారు, మీరు మంచి చేస్తే మంచి అంటారు. అంతేగాని బీఆర్ఎస్ పార్టీ మా మీద బురద చల్లుతుంది, మా మీద చేస్తుంది అంటే తప్పు. నేను అదే అంటున్నా, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. రానున్న కాలంలో మీరు ఏదేమైనా బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రావడం ఖాయము. 119 నుంచి 100 సీట్లు దాదాపుగా బీఆర్ఎస్ పార్టీ సాధిస్తుంది. మళ్ళీ అదే పాలన చూస్తాము, రైతాంగాన్ని ఆనందంగా చూస్తాము. నీళ్లు, నిధులు, నియామకాలు అనేటివి మళ్ళీ కొనసాగుతుంటాయి. కేసీఆర్ గారి ఆధ్వర్యంలో తెలంగాణలో చాలా చక్కగా ముందలు పోతుంది.